భవ్యంగా మరో దోపిడీ అని రాసుకొచ్చింది సాక్షి ఒక కథనం. 104 ఎంఎంయులో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్లు పొందారు. 4 ఏళ్లలో 700 కోట్లు సమర్పించేందుకు చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్. కదులుతున్న వాహనాల్లో రక్త పరీక్షలు సురక్షితం కాదన్న విషయం బేఖాతరు. వాస్తవంగా అక్కడ 104 ఏమి నడుపుతా తీసుకెళ్తాయి, బ్లడ్ చెక్ చేయరు, అక్కడ దిగినే చేస్తారు. కాబట్టి ఆ విషయంలో విష ప్రచారం నిజం. దోపిడీ లక్ష్యంగా మెడాల్ తరహా మరో స్కామ్కి తెరత. 2014-19 మధ్య వైద్య పరీక్షల పేరిట 300 కోట్ల కుంభకోణం. ఇప్పుడు దాన్ని మించి దోచుకునేందుకు నిపుణుల మాట కాదని కట్టబెట్టిన వైనం. వాస్తవానికి గత ప్రభుత్వం తీసుకొచ్చిన విలేజ్ క్లినిక్స్లో 14 రకాల వైద్య పరీక్షలు. ఇది మంచి పాయింట్. ఇంత మించి ఎవరికైనా రక్త పరీక్షలు అవసరమైతే పిహెచ్సిలో 63 పరీక్షలకు వీలు. 104 గ్రామానికి వెళ్ళిన రోజున సిహెచ్ఓలు ద్వారా రక్త నమూనాల సేకరణ, పిహెచ్సిలో పరీక్షలు చేసి ఫలితాలు వెళ్ళాయి. తద్వారా మందుల డోర్ డెలివరీకి పకడ్బందీ వ్యవస్థ. ఇలాంటి అద్భుత వ్యవస్థ నిర్వహణ చేస్తూ ప్రైవేట్ సంస్థలకు సర్కార్ దా. ఇది అసలు వాస్తవం. ప్రభుత్వానికి సంబంధించినటువంటిది జగన్ చేసుకొచ్చింది ఒక సిస్టమేటిక్ వ్యవస్థ. విలేజ్ క్లినిక్స్, ఆ పైన ఈ చెకప్లు, ఫాలోఅప్ చేసేందుకు మందులతో సహా అనారోగ్యాలు తీవ్రంగా కాకుండా చూసుకునేందుకు వాలంటీర్లు, ఒక పకడ్బందీ వ్యవస్థ సామాన్యుడికి నేరుగా అందించాడు. దాన్ని చెడగొట్టి ధనవంతులు డబ్బులు సంపాదించుకోవడానికి వినియోగిస్తున్నారన్నది ఇక్కడ కథనం సాక్షి వాళ్ళు హైలైట్ చేసింది.